ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు. పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసు. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మా వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం ఉదయం 7:07. చంద్రాస్తమయం రాత్రి 8:41. ఈ రోజు తిథి విదయ ఉదయం 10:49 వరకు ఉంటుంది. తదుపరి తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి ఉదయం 7:10 వరకు ఉంటుంది. తదుపరి కృతిక ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్ రాత్రి 8:01 వరకు ఉంటుంది. కరణం బాలవ రాత్రి 12:31 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ ఉదయం 10:49 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 6 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 5:53 నుండి 7:19 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. అమృతకాలం రాత్రి 2:26 నుండి 3:51 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు ఉంటుంది. ఇంకా ఈ రోజు విశేషాలు: అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం, పరశురామ జయంతి. శుభ ముహూర్తాలు: వివాహానికి తప్ప గృహారంభ పనులకు, నిశ్చయతాంబూలాలకు, పెళ్లి చూపులకి, శ్రీమంతానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట: అందరిలోనూ శక్తి సామర్థ్యాలు ఎంతో కొంత ఉంటాయి. వాటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.